గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్, క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్. ఈ క్యాస్కాడింగ్ స్టైల్ షీట్ అంటే మన కలర్స్ వెబ్సైట్లో ఎప్పుడైనా కలర్స్ చూసింటారు కదా గైస్. ఒక వెబ్సైట్కి రంగులు వేయడం అంటే కలర్స్ వేయడం, ఏ కలర్ ఎక్కడ సూటబుల్గా ఉంటుందో ఆ కలర్ని ఆ పేజ్‌కి లైక్ ఆ లైన్‌కి, ఆ ఫాంట్‌కి యూజ్ చేయడం గైస్. సో, మీరిక్కడ చూస్తున్నారు గదా! ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో, ఇలా బాక్స్ టైపు ఇవన్నీ డిజైన్ చేసేదంతా క్యాస్కేడింగ్‌లోనే గైస్. మనకి వెబ్ పేజ్ అనేది బ్యూటిఫుల్‌గా కనపడించడానికి మెయిన్ కారణం వచ్చేసి మన క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సో, సీఎస్ఎస్. ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటాము. మెయిన్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్‌లో 3 టైప్స్ ఉంటాయి గైస్. ఇన్‌లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ సీఎస్ఎస్ అంటారు. సో, ఈ 3 టైప్స్ యూజ్ చేసి మనం సీఎస్ఎస్ అనేది ప్రింట్ చేయొచ్చు. సో, మీకి ఈరోజు వీఎస్ కోడ్‌లో చూపిస్తాను ఎలా ప్రింట్ చేయాలో. గైస్, ఇప్పుడు ఫస్ట్ మనం ఇన్‌లైన్, ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ చూద్దాం. సో, ఇక్కడ బిగినర్స్ వెబ్ డెవలప్‌మెంట్ ఉంది కదా! సో, దీంట్లోకి వెళ్ళి న్యూ ఫైల్‌లోకి వెళ్ళి ఇన్‌లైన్ ఇన్లైన్ డాట్ హెచ్టిఎంఎల్ ఇది ఎక్స్టెన్షన్ గైస్. ఓకేనా, ఇదొక్కటి. అండ్ ఇంటర్నల్ కదా, ఇంటర్నల్ డాట్ టిఎంఎల్. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్టర్నల్. ఇప్పుడు సో ఈ 3 టైప్స్ గైస్: ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఈ ఇండెక్స్ మనం డిలీట్ చేద్దాం. ఓకేనా, ఉండండి. ఓకే, ఇప్పుడు డిలీట్ అయింది గైస్. ఫస్ట్ ఇన్లైన్ గురించి చెప్తాను. ఇన్లైన్ గురించి ఇక్కడ వచ్చేసి మీరు షిఫ్ట్ ప్లస్ ఎక్స్క్లమేటరీ సింబల్, ఓకేనా, ఇలా చేస్తే ఇలా వస్తుంది. ఎంటర్ చేయండి. ఓకేనా. సో మొత్తం ఇస్తుంది. ఇక్కడ ఈ టైటిల్ వచ్చేసి మనకి ఇన్లైన్ ఇన్లైన్ గైస్ టైటిల్. సో టైటిల్ చూడొచ్చు మీరు. ఇక్కడ ప్రీవ్యూ గైస్, మీరు ప్రీవ్యూ డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. సో ప్రివ్యూ చూస్తే ఇక్కడ ఇన్లైన్ కర్సర్ చూపిస్తాను కదా. సో ఇన్లైన్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం ఈ బాడీలో బాడీలో H1 యూజ్ చేద్దాం. H1 యూజ్ చేసి ఇక్కడ లైక్ కలర్ కలర్ మీ ఇన్ ఆరెంజ్. ఓకేనా. కలర్ మీ ఇన్ ఆరెంజ్. ఇక్కడ ఇప్పుడు ఇన్ లైన్ అంటే ఆ లైన్ లోనే గైస్, ఆ లైన్ లోనే చేయాలి. ఇన్ లైన్ అంటే అక్కడే ఉంది, ఆ వర్డ్ లోనే ఉంది, లైన్ లోపలే చేయాలి అని. సో ఇక్కడ మనము ఇప్పుడు చేస్తాం. చూడండి, ఇక్కడ మనము క్యాస్కాడింగ్ స్టైల్ షీట్ కదా వాడుతుంది. సో స్టైల్, ఎస్టివై, స్టైల్ ఇక్కడే ఉంది. స్టైల్. ఓకేనా. మనకి డిస్ప్లే కావాలంటే డిస్ప్లే, హైట్, విడ్త్, మార్జిన్ ఇలా ఉన్నాయి కదా. సో మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. ఓకేనా. బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకొని 12 ఇన్ ఆరెంజ్. ఆరెంజ్ చూడండి ఎక్కడ ఉందో. ఓకే, ఆరెంజ్. సో జస్ట్ మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు గైస్. ఆరెంజ్ వచ్చింది. చూసారు కదా, ఇలా స్టైల్ చేయాలి ఆరెంజ్. ఓకేనా. ఇది ఇన్లైన్ గైస్. అంటే ఇన్లైన్ అంటే సేమ్ లైన్ లోనే మనం స్టైల్ యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఇంటర్నల్ చూద్దాం గైస్. ఇంటర్నల్ లో ఎలా ప్రింట్ చేయాలని. సో ఇక్కడ ఈ బాడీలో H1 యూస్ చేసి కలర్ మీ ఇన్ రెడ్. ఈ రెడ్ కలర్ లో ఇన్ లైన్ లో ఎలా చేయాలో చూపిస్తాను మీకు.
సో ఇక్కడ ఈ టైటిల్ ఉంది కదండి గైస్, ఈ టైటిల్ కింద మనం హెడ్లో చేయాలి. ఓకేనా, చూడి అక్కడ ఇచ్చేసింది స్టైల్. ఇక్కడ స్టైల్ అనేది యూస్ చేయాలి. స్టైల్ ఇదేంటి H1 కదా, మనకి H1 కి స్టైల్ చేయాలన్నమాట రెడ్ని. సో H1 ఉందండి, కలర్ రెడ్. చూడండి గైస్, రెడ్ కలర్లో వచ్చింది. సో ఇలా ఇది ఇన్లైన్ అంటారు, ఇది ఇంటర్నల్ అంటారు గైస్, ఇది ఇన్లైన్ అంటారు. ఇన్లైన్ అంటే మనము లైక్ ఆ లైన్లోనే ఇస్తాము. ఇంటర్నల్ అంటే ఈ డాక్యుమెంట్ కింద ఉంది కదా హెడ్లో ఇస్తాము స్టైల్ అని. ఓకేనా, ముందు చూపిస్తాను ప్రివ్యూ. చూడండి, కలర్ మీ ఇన్ రెడ్ వచ్చింది. ఇప్పుడు ఎక్స్టర్నల్ యూస్ చేయాలి గైస్. ఎక్స్టర్నల్కి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ తీసుకొని ఇక్కడ ఎక్స్టర్నల్ డాట్ సిఎస్ఎస్, ఎందుకంటే మనం సిఎస్ఎస్ యూస్ చేస్తాము. సో ఇలా ఇప్పుడు లోకి వచ్చి ఎక్స్టర్నల్ సో ఇక్కడ H1 చేసి కలర్ మీ ఇన్ గ్రీన్. సో గ్రీన్, కలర్ మీ ఇన్ గ్రీన్ కదా. ఎక్స్టర్నల్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చెప్తాను చూడండి. కలర్ మీ ఇన్ గ్రీన్ అని వచ్చిందా, ఇక్కడ వచ్చిన తర్వాత మనము సేమ్ ఇక్కడ హెడ్లో చేయాలి గైస్. హెడ్లో ఏం చేయాలంటే లింక్ అని టైప్ చేసి, ఎట్లా లింక్ చేస్తానంటే ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఉంది కదా, ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ మళ్ళీ ఎక్స్టర్నల్ హెచ్టిఎంలోకి లింక్ చేస్తాను. ఈ సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్లోకి లింక్ చేస్తాను. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఆర్ఈఎల్ అంటే రిలేషన్షిప్ గైస్. ఇది ఎట్లా అంటే ఈ రిలేషన్షిప్ లింక్కి యూజ్ అవుతుంది, అంటే లింకింగ్కి యూజ్ అవుతుంది ఈ రిలేషన్షిప్. ఈ హెచ్ రిఫరెన్స్ ఏమంటే ఇక్కడ చూడి డాట్ ఫార్వర్డ్ స్లాష్. ఓకేనా, ఇక్కడ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్, ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అన్నది కదా. ఇప్పుడు ప్రివ్యూ చూద్దాం. చూడి ఎందుకు మారలేదు ఇక్కడ గ్రీన్ కలర్లోకి, ఎందుకు మారలేదంటే మనము ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో ఏం ఇవ్వడం లేదు. లైక్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లోకి వచ్చి మనం H1 కదా మనకి గ్రీన్ కలర్లో మారాల్సింది. సో H1 ఇచ్చి ఇక్కడ కర్లీ బ్రాసెస్, ఇప్పుడు కలర్ గ్రీన్. గైస్ ఇక్కడ మామూలు సిఎస్ఎస్లో మనకి కలర్ స్పెల్లింగ్ ఏమంటే COLOUR అని ఉంటుంది, కానీ ఇక్కడ అలా కాదు, COLOR. ఓకేనా, ఇక్కడ మనకి గ్రీన్ కావాలి, GREEN. చూడండి ఇప్పుడు చేంజ్ అయిందా, అర్థమైందా గైస్ ఇప్పుడు మీకు ఇంటర్నల్ అంటే ఏమి, ఇన్లైన్ అంటే ఏమి, ఎక్స్టర్నల్ అంటే ఏమి. సో ఇలా చేసుకోండి గైస్, మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది గైస్. చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, కమెంట్లో మీకు నేను మెసేజ్ రిప్లై ఇస్తాను. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో నేర్చుకోండి గైస్, ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇంకొకసారి చెప్తాను చూడండి అర్థం కాని వాళ్ళకి. ఫస్ట్ ఇన్లైన్ మనకి ఇన్లైన్లో మనం ఈ బాడీ ట్యాగ్లో ఈ బాడీలో వాడతాం అనమాట. ఫస్ట్ హెడ్డింగ్ ఇచ్చి హెడ్డింగ్లో కలర్ని ఆరెంజ్ అని ఇచ్చి ఈ హెడ్డింగ్లో స్టైల్ యూస్ చేస్తాం అనమాట. ఓకేనా, లోపల అందుకే దీన్ని ఇన్లైన్ అంటారు, లోపల యూస్ చేస్తారు లైన్లో కాబట్టి ఇన్లైన్ అంటారు. ప్రివ్యూ చూద్దాం. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ మీ ఇన్ ఆరెంజ్, ఇది ఓకే. దీని తర్వాత ఇంటర్నల్ అంటే ఈ ఈ హెడ్లో ఇస్తాం గైస్. హెడ్లో స్టైల్ అని ఇచ్చి ఆ స్టైల్లో మళ్ళీ H1కి ఇస్తున్నాం కాబట్టి కలర్ మీ ఇన్ రెడ్. ఓకేనా, సో ఇక్కడ ఇంకోటి చూపిస్తాను మీకు. ఇక్కడే H1 యూస్ చేసి కలర్ మీ ఇన్
ఆరెంజ్ అని ఇస్తాం కదా! సో, ఇది ఆరెంజ్ అని ఇచ్చినా కూడా రెడ్‌లోనే ఉంటుంది. ఎందుకంటే మనం H1కి ఇస్తున్నాం స్టైల్. ఓకేనా? చూపిస్తాను నేను ప్రివ్యూ. చూసారు గదా! ఇలా గైస్. ఓకేనా? జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. గైస్ మీకిది చెప్పడం మర్చిపోయినాను. ఇన్‌లైన్ అనేది ఈజ్ యూజ్‌ఫుల్ ఫర్ ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ అన్నమాట. ఇన్‌లైన్ అనేది సింగిల్ ఎలిమెంట్‌కి మాత్రమే గైస్. చూడండి ఈ సింగిల్ ఎలిమెంట్‌కి మామూలు ఇంటర్నల్ అనేది ఈజ్ యూజ్‌ఫుల్ ఫర్ ఓన్లీ సింగిల్ వెబ్ పేజ్. వెబ్ పేజ్ అంటే ఇప్పుడు ఇంటర్నల్ ఉంది గదా! సో, ఈ వెబ్ పేజ్ అంటే ఈ టోటల్ పేజ్‌కి. ఇప్పుడు ఇక్కడ రాలేదు. లైక్ ముందు ముందు మనం చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఈ టోటల్ పేజ్‌కి యూజ్ చేస్తాము మనం ఇంటర్నల్ అనేది. ఎక్స్‌టర్నల్ అనేది ఈజ్ యూజ్‌ఫుల్ ఫర్ మల్టీ వెబ్ పేజెస్. అంటే చాలా మల్టిపుల్ వెబ్ పేజెస్‌కి మనం ఎక్స్‌టర్నల్ వాడతాం. ఓకేనా? నైస్. CSS సెలెక్టర్స్ గురించి చెప్పబోతున్నాం. సెలెక్టర్స్‌లో మనకి క్లాస్ సెలెక్టర్ అని, ఐడీ సెలెక్టర్ అని ఉంటుంది గైస్. ఈ సెలెక్టర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే పర్టిక్యులర్ పారాగ్రాఫ్‌కి, టైటిల్‌కి పర్టిక్యులర్‌గా ఈ కలరే కావాలి. దానికోసం యూజ్ చేస్తాము. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ మీకి చేసి చూపిస్తా. ఇక్కడ టైటిల్ CSS సెలెక్టర్స్ అని పెడదాం. CSS సెలెక్టర్ టైటిల్ ఓకేనా? చూడండి ప్రివ్యూలో CSS సెలెక్టర్స్ అని వచ్చింది. ఇక్కడ కర్సర్ ఇక్కడ చూపిస్తాను. ఇందులో ఏం రాదు. ఇప్పుడు మనకి క్లాస్ సెలెక్టర్ కదా చెప్పింది నేను. ఇక్కడ H1 యూజ్ చేయండి. H1 యూజ్ చేసి CSS ఇది క్లాస్ సెలెక్టర్ కదా! సో, ఈ క్లాస్ సెలెక్టర్ ఎలా అంటే గాయ్స్ మనము ఈ H1లో ఇందులో మనం క్లాస్ యూజ్ చేయాలి గాయ్స్. క్లాస్ యూజ్ చేసి ఇక్కడ రెడ్ అని టైప్ చేయండి. ఓకేనా? ఈ రెడ్ అని టైప్ చేసి ఫస్ట్ మనము CSS ఎక్స్టర్నల్ CSSని లింక్ చేసుకోవాలి. ఓకేనా? ఎక్స్టర్నల్ లింక్ చేసుకొని ఈ క్లాస్ రెడ్ అని ఉంది కదా! ఇది ఇప్పుడు రెడ్ కలర్‌లోకి ఎలా మారుతుందో చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ క్లాస్ అంటే మీకు డాట్ గుర్తుకు రావాలి గైస్. ఇక్కడ ఎక్స్టర్నల్ CSSలో డాట్ గుర్తుకు రావాల. ఓకేనా? అక్కడ స్పేస్ ఇవ్వకూడదు గైస్. ఈ డాట్‌కి ఇట్లా స్పేస్ ఇవ్వకూడదు. స్పేస్ ఇవ్వకుండా RED అని టైప్ చేసి కలర్ నాకు కలరు రెడ్ కావాలి. చూడండి వచ్చిందా? రెడ్ కలర్. ఓకేనా? అలాగే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇంకొకటి హెచ్ ఇంకొకటి ఇక్కడ H1 ఇక్కడ H2 యూజ్ చేయండి. H2 యూజ్ చేసి ఇక్కడ బ్లూ అనుకోండి. ఓకేనా? బ్లూ. ఈ బ్లూలో మనకి క్లాస్ అండ్ ఐడి అని చెప్పాను కదా! మీకు సెలెక్టెడ్స్ ఇక్కడ ఐడిని యూజ్ చేద్దాం. ఐడి ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ ఐడి అని ఎంటర్ చేసి ఇక్కడ అది బ్లూ కలర్‌లో కావాలి కాబట్టి మనం బ్లూ ఓకేనా? బ్లూ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్స్టర్నల్ CSSలోకి వెళ్ళి డాట్ రెడ్ అనేది క్లాస్. సో, డాట్ అనేది క్లాస్ గుర్తుకు రావాల. మనకి ఇక్కడ బ్లూ కావాలి కాబట్టి అది కూడా సెలెక్టర్ ఏది వాడినాము మనము ఐడి సెలెక్టర్ వాడినాం. ఐడి అంటే మీకు హ్యాష్ గుర్తుకు రావాలి. ఓకేనా? హ్యాష్ ఇచ్చి స్పేస్ ఇవ్వకూడదు. స్పేస్ ఇవ్వకుండా జస్ట్ అక్కడ బ్లూ అని సెర్చ్ చేసి బ్లూ అని పెట్టాం కదా! బ్లూ ఓకే. బ్లూలో కలర్. సో, కలర్ బ్లూ. ఉండండి గైస్. చూడండి ఇక్కడ మీరు ఇది బ్లూ కలర్‌లోకి ఎందుకు కన్వర్ట్ కాలేదు
చెప్పగలరా? ఇక్కడ ఎందుకు కన్వర్ట్ కాలేదు అంటే, ఇక్కడ మనము ఎక్స్టర్నల్‌లో ఇది క్యాపిటల్ పెట్టాము గైస్. మనము లెటరు. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ క్యాపిటల్ పెట్టాము. ఇక్కడ వచ్చేసరికి స్మాల్ లెటర్ పెట్టాము. సో, ఇక్కడ ఇది తీసేసి గు చూసారు కదా! ఎలా చేంజ్ అయిందో? ఇది గైస్ మన సెలెక్టర్స్ గురించి. క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్‌లో డాట్ రెడ్ అని యూజ్ చేస్తాము. ఐడి సెలెక్టర్‌లో హ్యాష్ యూజ్ చేస్తాము. ఓకేనా? సో, ఇక్కడ స్పేస్ ఇవ్వకూడదని ఎందుకు అన్నానంటే, చూసారు కదా! స్పేస్ ఇస్తే సో, తీసుకోదు. సో, స్పేస్ లేకోకుండా ఇవ్వాలి. ఇక్కడ కూడా అంతే గైస్. ఇక్కడ స్పేస్ ఇస్తే ఇలా కన్వర్ట్ కాదు. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ స్టైల్స్ అన్నీ సెంటర్‌లోకి రావాలి. ఇక్కడ ఉన్నాయి కదా! ఈ ఈ క్లాస్ సెలెక్టర్‌ను ఈ బ్లూది రావాలి అంటే ఏం చేద్దామంటే, ఇక్కడొచ్చేసి స్టార్. ఇది స్టార్ అనరు. హాస్ట్రిక్స్ అంటారు. హాస్ట్రిక్స్ అంటే యూనివర్సల్ గైస్ ఇది. యూనివర్సల్ సెలెక్టర్ అంటారు. అంటే మొత్తానికన్నిటికీ అవుతుంది. ఓకేనా? సో, ఇందులో టెక్స్ట్ అలైన్‌మెంట్ చూడండి. టెక్స్ట్ అలైన్ కదా! టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇద్దాం. చూడండి సెంటర్‌కొచ్చింది. చూసారు కదా! ఇలా గైస్. ఇప్పుడు ఏవేవి చెప్పానంటే క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్, యూనివర్సల్ సెలెక్టర్. ఓకేనా? ఇవి చాలా గుర్తుపెట్టుకోండి గైస్. మర్చిపోకూడదు. ఓకేనా? గైస్ ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇస్తున్నా. టాస్క్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ సిఎస్ఎస్ సెలెక్టర్స్ చెప్పాను కదా! క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్, యూనివర్సల్ సెలెక్టర్. ఈ సెలెక్టర్స్‌ని యూజ్ చేసి నాకి ఇలా రావాలి గైస్. సో, మీరు ట్రై చేస్తారా? దీనికి నేను సొల్యూషన్ కూడా చూపించాను. ఎవరు ట్రై చేస్తారో చూద్దాము. ట్రై చేసి నా కామెంట్ బాక్స్‌లో సెండ్ చేయండి. ఓకేనా? సో, ట్రై చేయండి గైస్. మీకి యూజ్ అవుతుంది. ఇలా అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తా అంటే మీకు కూడా వస్తుంది. సో, ఈ రోజుకి ఆహ్, ఇంతే గైస్. సో, థాంక్ యూ సో మచ్ గైస్.